నమస్తే. మీడియా అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి అది కొద్దిగా తగ్గిపోతుంది అనుకోండి. అయినా కూడా కొంత మటుకు కొన్ని సంస్థలు ఆ గౌరవాన్ని కాపాడుకుంటా ఉన్నాయి, ఆ నిబద్ధతను, జర్నలిజం విలువల్ని కాపాడుతూ ఉన్నాయి. కానీ చాలా సంస్థలు కొన్ని పార్టీల చెప్పు చేతుల్లో, కొన్ని పార్టీలకు కరపత్రాలాగా మారి, పార్టీ పిఆర్ ఏజెన్సీ మీడియా లాగా మారి ప్రచారం చేస్తాము. సో ఇది ఇప్పుడు కాదు, చాలా కాలంగా ఉంది. సో ఇదంతా అసలు ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాలి, ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది, ఇప్పుడు అంశం ఎందుకు మాట్లాడుకోవాలి మనం, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. మీడియా అనేది రోజు రోజుకి ఎంతలా దిగజారిపోతుంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక సామెత ఉంటుంది, వృక్షాలు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షంగా పరిగణించబడుతుందని చెప్పి చెప్తా ఉంటారు. సో మీడియాలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఈనాడు ఆ కొత్తలో ఉదయం వచ్చినప్పుడు ఆ ఉదయానికి పోటీగా ఈనాడు వచ్చి ఆ ఉదయం అనేది వెనకబడిపోవడం, ఆ తర్వాత ఈనాడు ముందుకు రావడం, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ బలం, కుల బలం, ఇవన్నీ డబ్బు బలం ఇవన్నీ కలిసి ఈనాడు ఎదగడం, ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటికి చేకూర్చిన లబ్ధి, వాటి ద్వారా ఎదిగిన సంస్థలు అనడంలో ఎట్లాంటి సంశయం లేదు. ఖచ్చితంగా అవి అలాగే ఎదిగినాయి. దానికోసం అవి ఎంతలా దిగజారినాయంటే, ఒకనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూలిపోవడానికి అదే మీడియా కారణమైంది. ఎన్టీ రామారావుకు మీద తప్పుడుగా వార్తలు రాసింది. చంద్రబాబు శిబిరంలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారన్నట్టుగా వార్తలు రాసింది. ఎన్టీ రామారావు పాలిస్తున్న సమయంలోనే ఆయన మీద చాలా నీచంగా కార్టూన్లు వేసిన చరిత్ర ఈనాడుది. ఎందుకంటే ఇవాళ ఆయన జయంతి కాబట్టి వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈనాడు అనేది ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాయడం లేదు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కొమ్ము కాస్తా ఉన్నది ఆయన చంద్రబాబు నాయుడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఆయన చెప్పు చేతుల్లో ఉంది. దానికి తోడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసుకుంటా వస్తూ ఉన్నది. కేవలం ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి, ఒక నాయకుడికి అనుకూలంగా వార్తలు రాస్తూ, క్రియేట్ చేసి రాస్తూ ఒక రకమైనటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాని మీద చర్చ జరిగేలాగా చేయడం, డ్యామేజ్ చేయడం ఇతరులను అనేది ఈ రెండింటికి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, అదే మహావృక్షం అయిపోయినాయి. ఒకప్పుడు మీడియా లేదు, తెలంగాణ వాళ్ళ చేతుల్లో మీడియా లేదు, కంప్లీట్ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది. అది ఈ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఎక్కువగా అయిపోయేసరికి అది కంప్లీట్ గా జనాల్లోకి వెళ్ళిపోయినది ఇప్పటికి కూడా. సో దాని ద్వారా ఏది ప్రచారం చేసినా నిజమవుతుంది, ఏది ప్రసారం చేసినా నిజమవుతుంది అనే ఒక భావనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి ఒక వార్త వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి. అంటే చూసినాక నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు. వీరు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన. ఒకవేళ కవిత నిజంగానే వెళ్ళాలనుకుంటే బీజేపీలోకి వెళ్తుంది, బీజేపీలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ మీద లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసు ఉన్నది. సో దానికోసం ఆ కేసును రాజీ చేసుకోవడం కోసం ఒకవేళ ఆమె పోతే బీజేపీలోకి వెళ్ళాలి, బీజేపీ వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. కాంగ్రెస్లోకి పోయే అవసరం ఆమెకి లేదు, అసలు బీఆర్ఎస్ పార్టీని వీడే అవసరమే లేదు. అట్లాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి పోతుందని చెప్పి సంప్రదింపులు కూడా జరిపింది కాంగ్రెస్ పెద్దలతో. దానికి సంబంధించి రేవంత్ రెడ్డితో కూడా వాళ్ళు చర్చించారు అని చెప్పి ఒక వార్తను రాసింది. మరి అది అల్లి రాసిర్రా, ఇంకే రకంగా రాసిర్రు, ఏం జరిగింది అనేది ఒక వార్త అయితే ఇవాళ పబ్లిష్ అయింది. నేను రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి వస్తారు, ఇవాళ దీనికి సంబంధించి ఒక వార్త అందులో పబ్లిష్ అవుతుంది. సో అందులో నిజాలు ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు ఆ వార్త రాయాల్సి, నిజంగా కవిత వెళ్లాల్సి వస్తే బీజేపీలోకి వెళ్తుంది, ఆ కేసులు మాఫీ చేయించుకోవడం అని వీళ్ళు ఏదైతే గతంలో ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు చాలా కామెంట్లు వేసారు. సుప్రీంకోర్టు నుంచి కూడా తిట్లు తిన్నారు. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కాళ్ళ మీద పడి కవిత బెయిల్ తెచ్చుకున్నారని చాలా సార్లు గతంలో వీళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ గా అది కథ రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీలోకి కవిత పోతుందని రాసుకొచ్చారు. ఏ రకంగా పోతుంది, ఎట్లా పోతుంది, కనీసం దానికి సంబంధించిన ఏ రకంగా విశ్లేషించినా కూడా అది పాసిబిలిటీ లేదు. యాక్చువల్గా ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తను కవిత కూడా ఖండిస్తూ ట్వీట్ చేసింది, ఇదేం జర్నలిజం ఇట్లా అని చెప్పి ఆమె తిట్టింది కూడా. సో కానీ అయినా కూడా ఈ వార్త అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే దీని వెనకాల ఒక కుట్ర ఉన్నది. ఆ కుట్ర ఏంటి అంటే
మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇచ్చినటువంటి ఇది గిఫ్ట్. ఎందుకు గిఫ్ట్ ఇచ్చిండు? తెలంగాణలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నది. అక్కడ ఆంధ్రలో గెలిచినప్పటి నుంచే ఇక్కడ యాక్టివిటీస్ మొదలు పెట్టిర్రు, రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎట్లా రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తున్నది కాబట్టి సో మళ్ళీ కూటమి గట్టా సింగిల్ గానా అంటే కూటమి గట్టి రావడమే చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కూడా అనువైనది, ఆయన చేసేది కూడా అదే. సో ఏ రకంగానైనా మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏం చేయాలి, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. దానిలో అంటే ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితులు తీసుకురావాలి, కొత్త కొత్త వాదనలు తెరపైకి తీసుకురావాలి. ఒకరు పార్టీ విడుతున్నారని, ఇంకొకరు బీజేపీలోకి పోతున్నారని, ఇంకొకరు కాంగ్రెస్లోకి పోతున్నారని, ఇట్లా రకరకాల వాదనలు తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది, కేడర్లో ఒక అసంతృప్తి, గందరగోళం ఇవన్నీ ఏర్పడినప్పుడు కేడర్ అంతా కూడా చెల్లచెదరవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ చీలిపోయి తెలుగుదేశం పార్టీకా బీజేపీకా వాళ్ళు ఏదైతే జనసేన పార్టీకా వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా అవుతుంది. ఇవన్నీ ఇట్లాంటి అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ప్రాంతీయంగా బలంగా ఎదుగుతున్నది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జోరు కొనసాగిస్తా ఉన్నది, ప్రజా సమస్యల మీద పోరాటం కొనసాగిస్తా ఉన్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎట్లా సైలెంట్ గా ఉన్నది, ఏ రకంగా ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నది అనేది మనం రోజువారీ వాళ్ళ కార్యక్రమాల ద్వారానే చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తా ఉన్నది ఏంది, ఈ చర్యల ద్వారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తే కాంగ్రెస్ కు ఎదురుగా పోరాడే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డికి ఎదురుగా పోయి కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డిని తప్పు పట్టేవాళ్ళు, వైఫల్యాలను బయట పెట్టేటోళ్ళు ఉండరు. వీళ్ళ ఫ్యామిలీలోనే గొడవలున్నాయని గిచ్చి ఖాయం పెట్టి వదిలేస్తే ఏమైతే ఉంటది, అంత చర్చ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంటుంది, కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. అప్పుడు ప్రజా సమస్యలు కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా పక్కదారి పట్టే అవకాశం ఉన్నది. సో దీన్ని అనువుగా మలుచుకొని బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గితే దాన్ని పాజిటివ్ గా తీసుకొని తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా ఆ కూటమి బ్యాచ్ అంతా కూడా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే ఈ పరిస్థితులన్నీ కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఆ కథనాన్ని వండి మార్చినట్టు కనిపిస్తా ఉంది. దానికి కవిత లెటర్ రాసిరు కేసీఆర్ కు. లెటర్ లో చాలా విషయాలు పార్టీ బలోపేతానికి సంబంధించి రాసిరు. ఆయన ఎక్కడ కూడా చాలా వరకు పార్టీని నిందిస్తూ గానీ పార్టీని వదిలిపోతాను కూడా ఎక్కడ చెప్పలేదు. కేసీఆర్ ఏమో బాస్ అని చెప్పారు, ఆ బాస్ కిందనే మేము పనిచేస్తామని కూడా ఆమె చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళంతా కూడా ఏం ప్రాపగండా తయారు చేసారు, ఆమె పార్టీకి దూరం వెళ్ళిపోతా ఉన్నది, అసలు ఆమె పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నది అని చెప్పేసి ఒక కొత్త కథ తీసుకొచ్చారు. సో ఇదంతా కూడా కేవలం తెలంగాణలో ఒక గలిబిలి పరిస్థితిని తీసుకురావడం, ఒకవైపు రేవంత్ రెడ్డికి సహకరించడం, ఇంకోవైపు చంద్రబాబు ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు స్నేహితుడు, గురువు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన తీసుకొచ్చి తెలంగాణలో వాళ్ళకు ఒక రూట్ క్లియర్ చేయడం అనేది, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రణాళికలో ఇట్లాంటి వార్తలు రాయడంలో అంటే ఒక కేసీఆర్ అంటే జాతీయ స్థాయిలో ఒక మంచి పేరున్నది, గొప్ప నాయకుడిగా పేరున్నది. సో అట్లాంటి నాయకుడి మీదనే, అట్లాంటి కుటుంబం మీదనే ఒక వార్త ఇట్లాంటిది రాసినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజంగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనా ఇంకోటి కూడా చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ కుట్రల్లో భాగంగా జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని దెబ్బతీయడానికి జరుగుతున్నట్టుగా భావించాలి తప్పితే ఇందులో ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా రాధాకృష్ణకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మంచి రెగ్యులర్ అలవాటు. ఇవన్నీ కూడా తన ఛానల్లో కావచ్చు, పేపర్లో రెగ్యులర్ గా రాసేటి, చూపించేటి అన్ని కూడా ఇట్లానే ఉంటాయి. ఒకవేళ ఉంటే నిజంగా వాళ్ళ కుటుంబంలో ఉండొచ్చు, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. ఖచ్చితంగా ప్రతి పార్టీలో జరుగుతూ ఉంటది. ప్రాంతీయ పార్టీలో ఖచ్చితంగా అన్నిట్లలో ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. పదవుల విషయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. బట్ ప్రజా సమస్యలు వీటి విషయానికి వచ్చేసరికి అది వేరుంటది. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కంప్లీట్ గా ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దడిసిపోయి మొలకలు వస్తా ఉన్నాయి. నిన్న మొన్నటి వర్షాలు కంప్లీట్ గా చాలా చోట్ల కొట్టుకుపోయినాయి. ఆ వర్షాలకి ధాన్యం మొత్తం కొట్టుకొని పోయి ఆ మట్టిలో కలిసిపోయినాయి, వరద నీటిలో కొట్టుకొని పోయినాయి. 20 సాల్ట్ గొడ్లు వచ్చినాయి నిన్న. పొట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క చోటిస్తాలే. ఆ గుర్చెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు
ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను, జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు, మేము లేనోలో ఈ నిజాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది, మేము కష్టం చేసి బతుకుతున్నాం, మాకు భూమి లేదు, జాగా లేదు, మేము అప్పుల పాలైపోయినాం, మేము ఇంత గోస చేసి సేర చేసి చస్తున్నాం మేము. ఇప్పుడు ఆ టాటా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం ఈ రాసి పోతా నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానే అందరికీ పోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే మేము నేను ఎంతగానో ఇప్పుడు 10ంటికి వస్తున్నాం చెత్త అని అంటారు, పైసలు ఇస్తాను అన్న కూడా వాళ్ళు కాంటాకు రావట్లేరు, వాళ్ళు ఏదైనా లంచం ఇచ్చి వారితో మొత్తం కంట పెట్టుకుంటారు. నా ఓట్లు మొత్తం మలక వెళ్ళింది, ఎలక కొట్టింది, 4000 పట్టాలు తెచ్చిన పట్టంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి ఒక్కదానే నడిచిపోయినా నేను. 7 రోజులు ఖాళీ ఉండను, 6 దాటి నేను 7 రోజులు ఉండను, 7 రోజులు కోసం చేయను. ఇది ఇంకోవైపు రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు రాలేదు, కేవలం 3-3.5 ఎకరాల వరకు వచ్చినా మిగతా వరకు కూడా రాలేదు. రుణమాఫీ మధ్యలోనే ఆగిపోయింది. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో కావచ్చు, 420 హామీల్లో కావచ్చు, చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకొక వైపు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కూల్చివేతలు కావచ్చు, ఇలా చాలా సమస్యలు పరిష్కరించాల్సినవి ఉన్నాయి. కానీ వేటి మీద కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తలేదు. ఒకవైపు వర్షాకాలం ఆల్రెడీ వచ్చేసింది, హైదరాబాద్ లో వరదల ప్రమాదం ఉంటుంది, సో దాని మీద రివ్యూ చేయాలి, వాటన్నిటి మీద ఎక్కడెక్కడ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాల మీద మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఇట్లాంటి ఏవి కనిపిస్తలేవు. అటు గ్రామాల్లో విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వ్యవసాయ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, కసరత్తు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా, ఎరువులు అందుబాటులో ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. కానీ ఏ ఒక్క చర్చ లేదు మీడియాలో. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ ఫ్యామిలీ, ఫార్ములా ఈ రేసు, కవిత ఇష్యూ, ఇవి తప్ప వేరే వాటికి ఎక్కడ కూడా మీడియాలో చోటు లేకుండా చేస్తా ఉన్నారు. అన్నింటినీ పక్కన పెట్టేసి ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ చుట్టే రాజకీయాలు, వాటి చుట్టూ మీడియా తిరుగుతా ఉన్నది. మీడియా కూడా వాటి మీద ఫోకస్ పెడతా ఉన్నది. ఎందుకు అంటే ప్రజా సమస్యల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు. ప్రభుత్వం ఎక్కడ ఉంది? ప్రభుత్వము వీళ్ళందరూ కూడా కలిసిపోయినారు, వాళ్ళు మేనేజ్మెంట్లు వీళ్ళంతా కలిసిపోయినారు. కాబట్టి సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మేనేజ్మెంట్లు ఉన్న మీడియానే కాదు, తెలంగాణ ప్రాంత మేనేజ్మెంట్లు ఉన్న మీడియా కూడా ఇప్పుడు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు. అందుకే కంప్లీట్ గా మీడియా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజా సమస్యలను ప్రజలను పక్కన పెట్టేసి కేవలం పార్టీల మెప్పు కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం, వాళ్ళ మేనేజ్మెంట్లకు జరగాల్సిన పనులు, భూములు, ఇతరత్ర వ్యవహారాలు వాటి కోసం తప్పితే ఎక్కడ కూడా మీడియా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, మేము జనం కోసం అని రకరకాల ట్యాగ్ లైన్లు పెట్టుకుంటారు. నిజాలే చెప్తాం, వార్తలుగానే చెప్తామని 1,00,000 టైటిల్ పెట్టుకుంటారు వాళ్ళు, కొటేషన్లు, ట్యాగ్ లైన్లు. కానీ ఏ ఒక్కటి కూడా నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏ వార్తలు చూపిస్తా ఉన్నారు అనేది మనం చూస్తే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ విషయం మనకే అర్థమవుతుంది. ప్రత్యేకించి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలుగా మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చూపిస్తా ఉన్నారు, రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి వార్తలు చూపిస్తా ఉన్నారు, పొద్దున వచ్చే పేపర్లో ఏం వార్తలు వస్తా ఉన్నాయి, వీటిని ఒకసారి మనం ఒక వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల మనం కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తే మన ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా, లేకపోతే రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారా, రాజకీయాలు వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటా ఉన్నారా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, వీటిని ఆలోచించాలి. లేకుంటే ఎందుకంటే వాళ్ళు ఏదో రాసిరు, వాళ్ళు చెప్పిరని మనం కులం అనిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి అది చేస్తే మనం నష్టపోతాం, మనం మోసపోతాం. మనకు జరగాలి, ప్రభుత్వం నుంచి అందాల్సినవి మనకు జరగాలి, మంచి ఏమైనా జరిగితే ప్రజలకు, పేదలకు జరగాలి. అట్లా కాకుండా మీడియా మేనేజ్మెంట్లో ఇంకోటి అవన్నీ తీసేసుకొని ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం అట్లే వదిలేస్తే మనమే నష్టపోతుంది తప్పితే వాళ్ళకు, మీడియాకు నష్టం జరిగేది ఏం లేదు. వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకు వస్తాయి, రాజకీయ నాయకులకు రావాల్సినవి వాళ్ళకు వస్తాయి. అంతిమంగా నష్టపోయేది మనమే, ప్రజలుగా ఉన్న మనమే నష్టపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.